ఫస్ట్ ఓపెన్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ప్లస్ బటన్ అయితే ట్యాప్ చేయండి. తర్వాత 9:16 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్లాక్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మొదట్లోకి వచ్చి లేయర్ నొక్కి మీడియా నొక్కి డౌన్లోడ్లోకి వెళ్ళి టైగర్ ఇమేజ్ అయితే ఉంటుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫస్ట్. తర్వాత రైట్ మార్క్ నొక్కి మళ్ళీ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత రైట్ మార్క్ నొక్కి లేయర్ నొక్కి మీడియా నొక్కి డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ కలర్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఉంటుంది. ఇలా దీన్ని ఇక్కడైతే పెట్టుకోండి ఫస్ట్. ఇలా పెట్టుకొని చిన్నగా చేసుకొని కళ్ళు మీద పెట్టుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత రైట్ మార్క్ అయితే నొక్కండి. మళ్ళీ ఇదే ఇమేజ్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి డూప్లికేట్ అయితే చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటైతే పెట్టుకోండి. ఇలా ఈతల తనకి ఇలా పెట్టిన తర్వాత రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ లేయర్ నొక్కి మీడియా నొక్కి డౌన్లోడ్లోకి వెళ్ళి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. ఇలా దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అదే ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టండి. ఇలా స్క్రీన్ పెట్టిన తర్వాత రైట్ మార్క్ అయితే నొక్కండి. రైట్ మార్క్ నొక్కిన తర్వాత ఇక్కడ మదర్లోకి వచ్చి లేయర్ నొక్కి మీడియా నొక్కి డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేయండి. తర్వాత రైట్ మార్క్ నొక్కండి. మళ్ళీ దీని ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ అయితే చేయండి. ఇలా తర్వాత రైట్ మార్క్ నొక్కండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇక్కడ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత టైగర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ ప్రెస్ చేసి స్ప్రైట్ 2 అని లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది మనకు. ఇలా వచ్చిన తర్వాత ఇందాక సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ అయితే చేసుకోండి. ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మొదట్లోకి వచ్చి లేయర్ నొక్కి మీడియా నొక్కి మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే ఉండాలి. ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మొదట్లోకి వచ్చి రైట్ మార్క్ నొక్కి లేయర్ నొక్కి ఇక్కడ ఓవర్లేలోకి వెళ్ళి స్మోక్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసి లాస్ట్ అయితే పెట్టుకోండి. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింది సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీరు. ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లేయర్ నొక్కి మీడియా నొక్కి ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దీన్ని రొటేట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టుకోండి. తర్వాత రైట్ మార్క్ నొక్కి మళ్ళీ అదే ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టండి. చూడండి ఫ్రెండ్స్ అలా వస్తుంది. ఇలా అయితే మనకు వస్తుంది. తర్వాత మొదట్లోకి వచ్చి ఇక్కడ సాంగ్ సింబల్ మీద నొక్కి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఇందాక, అందులోకి వెళ్ళి సాంగ్ అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది సార్. సాంగ్ ఇక్కడ దాకానే ఉంటుంది కాబట్టి మళ్ళీ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి లాస్ట్ వరకు అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద సింబల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.